ఏనగవాల ఎంత 35 చెప్తున్నావు? హలో ఫ్రెండ్, 35,000 చెప్తున్నాడు అనుకోండి. అంత చూడండి, పారం పోతులే, పాత పారం పోతులు కదా. ఎందుకు అంటున్నారు? మేతలు లేక ఖర్చుల గురించి గలత్ చేస్తారు కదా. ఏం చెప్తాం మాట చేయకూడదు పెట్టలు కట్ చేస్తాను ఇప్పుడు చేయకూడదు. అంతా ఎందుకు అట్లా పెరిగిందని ఏం చెప్తా. చేయకూడదు అట్లాంటివి, అస్సలు మంచి పనులు కాదు ఇవి. కష్టం చేసి బతకాలి కానీ మీరు పోయే పొరపాట. వాళ్ళు ఆడతారంటే వద్దంటే కూడా మీరు బాగూడదు అట్లా ఆటలకి. ఏమిటికైనా కూడా పోకూడదు అంటారు ఆటలకి. ఇప్పుడు కష్టపడి తెచ్చి 20,000 వాడుకుంటే 20,000 ఎన్నో రోజులు కమ్మిస్తారు. మరి పక్కన మరి ఎందుకు ఆడుతున్నారు? ఆడేవారు కరెక్టే, చేయకూడదు. మరి మంది కూడా పొరపాటు ఆడేవాళ్ళది, చాలా ఆడకూడదు కదా. పోతే ఆడి పోతుంది అంతా, ఇక్కడే పోతుంది ఇది అంతా. ఏం చేస్తాను? వీడియో చేస్తాను, నిన్ను ఇంకా వీడియో చేసే నేర్పిస్తున్నాడు. ఎవరినిది? నంద్యాల. ఏంటికి వచ్చినావు? సంతకు వచ్చినావు. ఎంత చెప్పినావు? 25 ఒక్కోటి. నందన్ని తీసుకొచ్చిన వీటిని. వ్యాపారం జరగలేదు మరి. ఏం మేతలు లేవు, వర్షాలు లేవు, రాజకీయ నాయకులు ఏం డబ్బులు గిబ్బులు. చంద్రబాబు నాయుడు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఏం చేయలేదు. పెట్టు చంద్రబాబు నాయుడు ఇన్సూరెన్స్ చేస్తాను, రైతు భరోసా చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను ఏమి వేయలేదు. మీరన్న కూడా సహకరించరు. మీరు తింటారు, చల్లగా ఫ్యాన్ కింద కూర్చుంటారు. మా ఎండలేం మోసుకు వెళ్తావి. ఏం చేయాలి సార్, పరిస్థితులు బాగాలేవు. కరెక్ట్. నేనేమంటానంటే రాజకీయ నాయకులు మీరు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు పనులు. ఎప్పుడు అంటే మీరు మీ సర్పంచ్, మీ ఎమ్మెల్యే అది మాట్లాడితేనే కదా చేసేది. సర్పంచ్ వచ్చింది వాళ్ళే నిధులు వచ్చి వాళ్ళే దోసుకొని తింటుంటే ఇంకా ఎక్కడ ఉంటుంది మీ పని? జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ అకౌంట్లు వేస్తున్నాయి కదా. కరెక్ట్. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిస్తున్నారు అంటే మోడీ గారు మట గుడిసింటే కదా. మోడీ గారు దొంగ నా కొడుకు. కరెక్టే. ఆయన తిట్టే కూడా ఓటు వేసేవాళ్ళు మీరు. ఓటు వేసినాము. ఓటు వేసే వాళ్ళు మరి జగన్ గెలిచినా కానీ ఈఎంలు ఫాల్ట్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ అలాంటివి ఏం జరగవు. కానీ మనము అనుకుంటాం కానీ అట్లాంటివి లేదు. ఎలక్షన్ ఓటు ఎక్కడుంటే అక్కడే వేస్తాము. ఎక్కడంటే ఇప్పుడు కరెక్ట్ నువ్వు అన్నట్లు నిజమే. జగన్మోహన్ రెడ్డి వచ్చింటే ఇప్పుడు అభివృద్ధి మన రాయలసీమ మీద చాలా మంచిగా పడిండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి రాయలసీమకి ఏమి ఉపయోగపడి. ఇప్పుడు ఆదోళనలో కూడా పీడైపోతే ఇక్కడ మెడికల్ కాలేజ్ అట్లే నిలబడిపోయింది. పెద్ద పెద్ద మొత్తం అభివృద్ధి పనులు అన్ని నిలబడిపోయినాయి. చంద్రబాబు నాయుడు రాజధాని మీద పడినాడు. ఎక్కడైతే డబ్బు ఉంటారో అక్కడ వాడుకుంటాడు, అక్కడే వాడుకుంటాడు కదా. చెప్పండి మరి, చెప్పు. అమ్మఒడి ఎప్పుడు ఇస్తాడంట? ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఇస్తాడని నీకు చెప్పినాడు. చెప్పినారు కదా. ఎప్పుడు చెప్పినాడు? చెప్పినారు కదా. నేను ఇస్తాడని. ఇస్తాడని నీకు చెప్పినా ఓటు వేసినావు కదా. మీ ఊరు ఎవరు సర్పంచ్ ఎవరు ఉన్నారు? మా ఊర్లో సర్పంచ్ కోటేశ్వరరావు ఉన్నాడు. మరి అతను అడగాలి కదా మీరు. అంటే సర్పంచ్ అంటే ఆయన వైఎస్ఆర్ తరఫున కదా ఉండేది. వైఎస్ఆర్ టీడీపీ తరఫున ఎవరు ఉన్నారు? టీడీపీ తరఫున కాశంవల్లి ఉన్నాడు. మరి ఏమంటే మరి ఆయన ఏమంటాడు చెప్పు? పైన చేశాను నన్ను చేస్తాను అంటాడు. అట్లా మీరు అపోద్దు హామీలు ఇచ్చినారు కదా చేస్తామని. మరి ఆయన చేసామని చేస్తాం. ఆయన బ్యానర్ కొట్టించింటే మాకు కనిపించే మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అభివృద్ధి ఎక్కువ రాయలసీమ అవుతుంది. ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి మన రాజధాని అభివృద్ధి చేయాలని వాడు అక్కడ పడ్డాడు.
ఇంట్లో బాగా నచ్చిందా చెప్పు ఏమంటావు చెప్పు కదా ఒకటి చెప్పు. ఏం సార్? చెప్పు. ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడని నానేమంటాడంటే ఎప్పుడు ఇస్తాడని మరి మరి 4 ఏళ్ళు ఇచ్చేది 5 ఏళ్ళు కదా మరి ఓటు ఎట్లేసిండు నువ్వు? మరి ఆయన ఆయన చంద్రబాబు నాయుడు చెప్పేది నేను చెప్పలేదు నువ్వు. చంద్రబాబు నాయుడు అడగాలంటే నేను ఏమంటారంటే నీ ఎమ్మెల్యేని అడగాల ఎమ్మెల్యే నుండి అడిగితే అక్కడ వైరల్ అయితే వీడియో చంద్రబాబు నాయుడు ఎప్పుడేస్తాడు అమ్మఒడి వాడు ఊరికే వాగ్దానం చేసినాడు కానీ నీకు 16 సరే మరి చెప్పు కదా ఎందుకు ఇట్లా అలవాటు చేయగలదు? హలో ఫ్రెండ్, వీళ్ళంతా సంతలకు వచ్చినారు. సంతలకు వచ్చి 20 కోట్లు అమ్ముకున్న డబ్బులు కూడా అక్కడ బాగొట్టుకున్నారంట. ప్రతి ఒక్కరు 20,000 ఒకరు ఏడుస్తున్నారు డబ్బులు బాగొట్టి. వీళ్ళంతా చూడండి ఎవరు మంది అన్న తాలూకా యానగవాల గ్రామం కర్నూలు జిల్లా. మీ ఊర్లో ఎమ్మెల్యే ఎవరు? మనకి ఎమ్మెల్యే బుట్టారేనుక వచ్చినాయి కదా ఉన్నది చెప్పాలి కరెక్ట్ చెప్పు. నువ్వేం చెప్తావు? నీ ఆ పార్టీ గీటీ మనకు అవసరం లేదు. మనం సొంతంగా వ్యాపారం చేసుకున్నాం, బతికామా మనం ముందు ఏ పార్టీ వల్ల మనకే మీరు కరెక్ట్ ఎవరు ఇచ్చేది ఉంటే మనం పార్టీ అవసరం లేదు మనకి. మనం బతుకు మనం ఈ పని చేసుకుని తిరుగుతున్నాం అంటే మన కష్టాలు చేస్తుంటే మనం బతుకుతున్నాం, మనం తిరుగుతున్నాం. కరెక్ట్ అన్నమాట. మరి ఉగాది పండగ శుభాకాంక్షలు అన్న. నువ్వు చెప్పిన దానికి చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.